ఈరోజు మనం ఒక గొర్రెల కాపరి రాజుగా ఎలా మారాడో చూద్దాం. ఈయన దేవునికిష్టమైనవాడు అని పేరు తెచ్చుకున్నాడు. కాని అదే సమయంలో హత్య, వ్యభిచారం లాంటి పెద్ద తప్పులు కూడా చేశాడు. అవును, మనం దావీదు రాజు గురించే మాట్లాడుకుంటున్నాం. బైబిల్లో అత్యంత సంక్లిష్టమైన, ఇంకా చాలా ముఖ్యమైన పాత్రల్లో ఈయనొకరు. ఈయన కథ కేవలం చరిత్ర మాత్రమే కాదు, ఇందులో విశ్వాసముంది, పతనముంది, మళ్లీ పైకి లేవడముంది. పదండి ఈ కథలోకి వెళ్దాం. ఓకే, ఒక్క క్షణం ఆలోచిద్దాం. పాత నిబంధనలో ఏ ఒక్కరి గురించి కూడా దావీదు గురించి రాసినన్ని పేజీలు లేవు. మరి ఎందుకని? ఎందుకంటే ఆయన కథ, ఆయన విజయాల గురించో, ఆయన చేసిన తప్పుల గురించో మాత్రమే కాదు, మనుషులు బలహీనంగా ఉన్నప్పుడు కూడా దేవుడు తన కృపను, తన నమ్మకత్వాన్ని ఎలా చూపిస్తాడో, తన ప్రణాళికను ఎలా ముందుకు తీసుకెళ్తాడో చూపించడానికే ఈ కథ అంత వివరంగా చెప్పబడింది. ప్రతి గొప్ప కథకు ఒక ప్రారంభముంటుంది కదా, అలాగే దావీదు కథ కూడా మనం అస్సలు ఊహించని, చాలా సాధారణమైన చోట మొదలవుతుంది. ఇక్కడే కథలో మొదటి, అతి ముఖ్యమైన మలుపు మనకు కనిపిస్తుంది. ఇజ్రాయెల్ మొదటి రాజు సౌలును చూస్తే ప్రజలు కోరుకున్న రాజుకు పర్ఫెక్ట్ ఉదాహరణ. పొడువుగా, గంభీరంగా, రాజంటే ఇలాగే ఉండాలి అని అందరూ అనుకున్నారు. కాని దేవుని ఎంపిక మాత్రం పూర్తి భిన్నంగా ఉంది. అందరూ మర్చిపోయిన ఒక చిన్న కుర్రాడు, పొలాల గొర్రెలు కాసుకునే దావీదును ఆయనే ఎంచుకున్నాడు. చూడండి, ఈ ఒక్క మాట దావీదు కథ మొత్తానికి పునాదిలాంటిది. ఈ లోకం ఎప్పుడూ బయటకి కనిపించే రూపాన్ని, బలాన్ని, హోదాను చూసి విలువ కడుతుంది. కాని దేవుని పద్ధతే వేరు. ఒక రకంగా చెప్పాలంటే ఈ లోక పద్ధతికి పూర్తి వ్యతిరేకం. ఆయన చూసేది బయటకి కనిపించేది కాదు, లోపల ఉన్న హృదయాన్ని. ఈ పాయింట్ చాలా ముఖ్యం. దావీదు జీవితంలో ఇది మనకు మళ్లీ మళ్లీ కనిపిస్తూనే ఉంటుంది. ఇక గొల్యాతు కథ, అది కేవలం ఒక యుద్ధం కాదు. అది దావీదుకు దేవునిపై ఉన్న అపారమైన నమ్మకానికి ఒక నిలూటద్దం. అందరూ పెద్ద పెద్ద ఆయుధాలను, బలాన్ని నమ్ముకుంటే, దావీదు మాత్రం దేవుణ్ణి నమ్ముకొని కేవలం ఒక వడిసెలతో అసాధారణమైన విజయాన్ని సాధించాడు. అయితే కథ ఇక్కడితో అయిపోలేదు. శక్తి, అధికారం చేతికొచ్చాక దావీదు జీవితంలో ఒక చీకటి అధ్యాయం మొదలైంది. ఒక ఘోరమైన నైతిక పతనం. కథలోని ఈ భాగం మనందరికీ ఒక ముఖ్యమైన పాఠాన్ని నేర్పుతుంది. తన సైనికులంతా యుద్ధంలో ప్రాణాలు పణంగా పెట్టి పోరాడుతుంటే, దావీదు రాజు మాత్రం రాజభవనంలో విశ్రాంతి తీసుకుంటున్నాడు. సరిగ్గా అప్పుడే అతను తన నమ్మకమైన సైనికుడు ఊరియా భార్య అయిన బత్షెబతో వ్యభిచారం చేశాడు. ఇది అతని పతనానికి నాంది పలికింది. ఒక పాపం మరో పెద్ద పాపానికి దారితీసింది. తన తప్పును కప్పిపుచ్చుకోవటానికి దావీదు తన అధికారాన్ని దుర్వినియోగం చేశాడు. తన పట్ల ఎంతో విశ్వాసంగా ఉన్న ఒక సైనికుణ్ణి కావాలనే యుద్ధంలో చంపించేలా ఒక పన్నాగం పన్నాడు. ఇది క్షణికావేశంలో జరిగింది కాదు, ఒక పథకం ప్రకారం చేసిన హత్య. ఇక్కడే కథ ఒక నాటకీయ మలుపు తీసుకుంటుంది. ప్రవక్త నాతాను నేరుగా రాజును నిందించలేదు, తెలివిగా ఒక కథ చెప్పాడు. ఆ కథ ద్వారా రాజు చేసిన అన్యాయం రాజుకే అర్థమయ్యేలా చేశాడు. ఆ కథ వినగానే దావీదుకు విపరీతమైన కోపం వచ్చింది. ఆ ధనవంతుడు ఎంత అన్యాయం చేశాడని ఆగ్రహించాడు. కాని పాపం, ఆ కథ తన గురించే అని ఆయనకు ఇంకా తెలియదు. అప్పుడు నాతాను ఎంతో ధైర్యంగా రాజు ముఖం మీదే చెప్పాడు, "ఆ మనిషివి నువ్వే." ఆ ఒక్క మాటతో దావీదుకు తను చేసిన పాపం ఎంత భయంకరమైనదో పూర్తిగా అర్థమైంది. అధికారం ఎంత పెద్దదైనా సత్యం ముందు తలవంచాల్సిందే అని ఈ సంఘటన మనకు చూపిస్తుంది. దావీదు ఇంత పెద్ద తప్పు చేసిన తర్వాత కూడా కథ ఇక్కడితో ముగిసిపోలేదు. ఇప్పుడు కథ ఊహించని విధంగా ఒక దైవిక వాగ్దానానికి దారితీస్తుంది. ఇది కేవలం దావీదు గురించి మాత్రమే కాదు, భవిష్యత్ తరాల నిరీక్షణకు సంబంధించిన విషయం. దీనినే దావీదు నిబంధన అంటారు. ఇది చాలా కీలకమైన విషయం. ఎందుకంటే దావీదు ఘోరంగా విఫలమైనప్పటికీ దేవుడు అతనితో ఒక భేషరతు వాగ్దానం చేశాడు. అంటే ఈ వాగ్దానం దావీదు మంచివాడు కాబట్టి ఇవ్వబడలేదు. అది కేవలం దేవుని కృప, ఆయన నమ్మకత్వం మీద ఆధారపడి ఉంది. ఇది నిజంగా అసాధారణమైన వాగ్దానం. ఈ వాగ్దానాలు ఇజ్రాయెల్ ప్రజల భవిష్యత్ ఆశకు పునాదులు వేశాయి. దావీదు వంశం నుండి ఒక శాశ్వతమైన రాజు వస్తాడని, ఆయన రాజ్యం ఎప్పటికీ నిలుస్తుందని. అంతేకాదు, ఆ రాజుకు దేవునితో ఒక ప్రత్యేకమైన తండ్రి కొడుకుల బంధముంటుందని ఈ నిబంధన స్పష్టం చేసింది. ఈ నిరీక్షణే రాబోయే 100 సంవత్సరాలు
వాళ్లకు దారి చూపించింది. చివరిగా ఇన్ని తప్పులు చేసిన ఇంత సంక్లిష్టమైన వ్యక్తిత్వమున్న దావీదు రాబోయే మెస్సియాకు ఎలా ఒక నమూనాగా, ఒక చిహ్నంగా మారాడో చూద్దాం. మనం బైబిల్లో చదివే చరిత్ర కేవలం పాత సంఘటనల జాబితా కాదు, అదొక ఉద్దేశంతో చెప్పబడిన కథ. ఇందులో దేవుని గురించి, మనుషుల గురించి మనకు ముఖ్యమైన పాఠాలు నేర్పించే దైవశాస్త్రం దాగి ఉంది. దావీదు కథను కేవలం ఒక రాజు బయోగ్రఫీలాగా చూడకూడదు. ఆయన జీవితంలోని మంచి చెడుల ద్వారా దేవుని కృప ఎలాంటిదో చూపించడానికే, భవిష్యత్తులో రాబోయే నిరీక్షణకు ఒక పునాది వేయడానికే ఈ కథను ఇంత జాగ్రత్తగా భద్రపర్చారు. దావీదు తర్వాత వచ్చిన రాజులు కూడా తప్పులు చేస్తూ విఫలమవుతూ వచ్చారు. ఇది చూసిన ప్రజలలో ఆ వాగ్దానాన్ని సంపూర్ణంగా నెరవేర్చే ఒక ఆదర్శవంతమైన కొత్త దావీదు రావాలి అనే ఆశ, నిరీక్షణ ఇంకా బలపడింది. దావీదు కథలో ఈ రెండు విషయాలు ఎప్పుడూ ఉంటాయి. ఒకవైపు మానవ బలహీనత, మరోవైపు దేవుని నమ్మకత్వం. కాబట్టి అసలు ప్రశ్న ఇదే: ఇన్ని లోపాలున్న ఒక రాజు తన విజయాలు, తన వైఫల్యాలతో దేవుని కృపద్వారా ఎలా ఒక శాశ్వతమైన వారసత్వాన్ని మిగిల్చాడు? రాబోయే శతాబ్దాల తరబడి నిరీక్షణకు చిహ్నంగా ఎలా నిలిచాడు?